రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఒకసారి ఎవరైనా మైక్లో చదివి నాకు సహాయం చేయనా? యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. చాలు తల్లి. చూడండి, ఇక్కడ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే రూతు అనే మోయాబీయురాయులైన ఆమె పేరు మీద ఈ యొక్క పుస్తకము రాయబడినట్లుగా, ఇది ఒక ఫ్యామిలీ యొక్క వృత్తాంతంలాగా మనకు అనిపిస్తుంది. ఈ 4 అధ్యాయాలు కూడా చూస్తే వాళ్ళు సమృద్ధిగా నయోమి కుటుంబము మోయాబు ప్రాంతానికి వెళ్ళినట్లుగా, తనలా మన తిరిగి వచ్చేటప్పుడు రిక్తురాలుగా వెళ్ళినట్లుగా, అలాగే మరి ఏ వ్యక్తి అయితే, ఏ యొక్క మోయాబీయులైతే వాళ్ళు నిషేధించబడిన వారుగా, వారిని ఈ లోకంలో వాళ్ళని వేరే అంటే కొంచెం మోయాబు ప్రాంతం వాళ్ళని ఇష్టపడేవాళ్ళు కాదు, శపించబడిన ప్రజలంటూ వాళ్ళ మీద కొంత నెగిటివ్ అనేది ఉండటం వల్ల ఆ యొక్క మోయాబు ప్రాంతం నుంచి వచ్చిన రూతు కుటుంబంలోని కూడా యేసు ప్రభు యొక్క వంశావళిలో ఉన్నట్లుగా మనకు చరిత్ర ప్రకారం మనకు తెలుస్తుంది. అంటే ఈ లోకంలో పనికిరాని వాళ్ళంటూ ఎవడో లేడు. ఈ మధ్య ప్రభుత్వం వారు చెత్త నుండి సంపద అని బోర్డులు పెడుతున్నారు. అంటే చెత్త అంటే ఏంటి? పారేయటానికి పనికిరాంది, దాన్ని కూడా తగలెట్టేయటమే అనుకుంటూ ఉంటారు. కానీ దాన్ని కూడా ఇప్పుడు చెత్త నుండి కూడా ఏం చేస్తారంట? సంపదను సృష్టిస్తున్నారు. అంటే ఈ లోకంలో పనికిమాలినోడు కానీ పనికిరానోడు అంటూ ఎవడూ లేడు. అవునండి. ఎందుకంటే దేవుని చేతిలో ఏ వ్యక్తి అయినా పడితే ఆ వ్యక్తిని దేవుడు నిజంగా ఊహించలేని ఆశీర్వాదాలతో దేవుడు నింపుతాడు. అవును. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ వాక్య భాగంలో ఏం రాయబడిందంటే, యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండినట్లు నీవు వచ్చితివి. మీ ప్రక్కన వాళ్ళు చేయి మాట చెప్పండి. యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండినట్లు నీవు వచ్చితివి. అవునండి, మనమందరము కూడా దేవుని యొక్క రెక్కల కింద సురక్షితముగా ఉండటానికే మనము దేవుని యొక్క సన్నిధికి వచ్చాము. నిజమే, ఈ లోకంలో చాలామందికి క్షేమం అనేది ఎక్కడన్నా ఉందా అంటే ఎక్కడా కనపడతలా. పొలంలో వెళ్ళినా క్షేమం కనపడతలేదు ఈ రోజున. ఒకవేళ మనకు ఆఫీసులోకి వెళ్ళిన క్షేమం కనపడతలేదు. ఒకవేళ స్కూల్లోకి వెళ్ళినా ఇవాళ పిల్లలకి క్షేమం అనేది లేదు. అలాగే బస్సులో ప్రయాణించినా, ఏరోప్లేన్లో ప్రయాణించినా, ట్రైన్లో ప్రయాణించినా ఎక్కడ సేఫ్ అనేది మనకేమైనా ఉందా అంటే ఎక్కడ క్షేమం అనేది లేదు. కానీ దేవుని యొక్క బిడ్డలుగా దేవుడు ఏమంటే, యెహోవా రెక్కల కిందంట మనకి ఏముంటుందంట? సురక్షితము. ఏముంటుంది అంటే దేవుని రెక్కల కింద నువ్వు ఎప్పుడైతే వస్తావో, ఆయన యొక్క బిడ్డగా నువ్వు ఎప్పుడైతే నువ్వు అంగీకరించి ఆయన సన్నిధిలో ఉండటానికి నువ్వు ఇష్టపడతావో, దేవుడు నీకేమిస్తాడు? క్షేమిస్తాడు. నా మాట బట్టి కాదు, కానీ వాక్యము 34వ కీర్తనలో ఏం చెప్తుందంటే, యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూతల్లో కావలిండి వారిని రక్షించును. అలాగే 91వ కీర్తనలో ఏం రాయబడింది? 1వ వచనంలో, మహోన్నతుని చాటున నివసించు వాడే. ఎక్కడంట? సర్వశక్తుని నీడను. ఆయన ఎలా ఉంటాడు? నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. అవునండి, ఆయన దేవుని మనం ఎప్పుడైతే మనము విశ్వసించామో, దావీదు అంటాడు, నా కోట ఆయన, నేను నమ్ముకున్నాను ఆయన్ని. కాబట్టి ఆయన రెక్కల కింద నాకు ఆశ్రయం ఉంటుంది. ఎన్నిసార్లు సౌలు చంపాలని ప్రయత్నం చేస్తే, మరి అన్నిసార్లు కూడా తప్పించబడ్డాడంటే అది ఎవరో? కేవలము దేవుని యొక్క కృప. అందుకని వాక్యం ఏం చెప్తుందంటే, మరణము తప్పించటంట యెహోవా వశము. మనకి ఎన్నిసార్లు దేవుడు మరణాన్ని తప్పించాడు? ఎన్నిసార్లు మన యాక్సిడెంట్కి దేవుడు తప్పించాడు? ఎన్నిసార్లు మరణకరమైన రోగాలు వచ్చినప్పుడు దేవుడు వాటి నుంచి మనల్ని తప్పించాడు? ఇవన్నీ కూడా ఏంటంటే తెలుసా, దేవుడు మనల్ని సురక్షితంగా కాపాడటానికి ఆయన తన దూతలను మన యొద్దకు పంపిస్తున్నాడు. అవునండి,
ఎన్నోసార్లు మీ విరోధి అయిన అపవాది అంటవాడు, ఎవడాడు? మీ విరోధి అయిన అపవాది. వాడు ఎప్పుడు కూడా ఎవరిని ఎలా చంపాలా, ఎలాగో లేపేయాలా అంటూ వాడు ఎన్ని ప్రయత్నాలు వాడో చేస్తుంటాడు. నిజమే, ఇన్నిసార్లు మనం యాక్సిడెంట్లు అయిన వాళ్ళు ఎంతమంది లేరు, బతకలేదని చెప్పండి. ఇవాళ రోడ్డు మీద పడినోడు తలక తగిలి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారండి ఇవాళ. కానీ ఎన్ని ప్రమాదాల నుంచి దేవుడు మనల్ని తప్పించాడంటే అది ఎందుకో తెలుసా? దేవుడు నీ ఎడల నా ఎడల ఆయనకు ఒక సంకల్పం అనేది ఉంది. మనం ఎవ్వరూ నశించిపోవటం దేవుని చిత్తము కాదు. దీన్ని ఎవరో కూడా మనం ఏదో టేక్ ఇట్ ఈజీ అన్నట్టు తీసుకోవద్దు. దేవుడు కేవలము నిన్ను నన్ను ప్రేమించి ఆయన బిడ్డలుగా మనం ఉండాలని, ఆయన ఇచ్చే నిత్య రాజ్యం మనం సంపాదించుకోవాలని, ఒకవేళ మనము మధ్యలోగానే చనిపోతే దేవుని యొక్క రాజ్యానికి మనం వెళ్ళలేమని దేవుడు మనల్ని ప్రేమించి మన ఆయుష్కాలను ఏం చేశాడు? ఆయన పొడిగించాడు. అవునండి, అందుకని ఇక్కడ ఆమె మాట్లాడుతున్న మాట ఏంటంటే, యెహోవా రెక్కల కిందంట సురక్షితంగా నువ్వు వచ్చితివి. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే బోయేజు అనే భాగ్యవంతుడు. ఎవరంటండి ఆయన? బోయేజ్ అనే భాగ్యవంతుడు అంటండి. నిజమే, బోయేజ్ అనే ఒక గొప్ప రైతు, బెత్లెహేము ప్రాంతంలో మంచి రైతు, మంచి పేరు కలిగిన వాడు. ఆయన గురించి చక్కని వాటలు రాయబడింది. ఏమో తెలుసా? 2వ అధ్యాయంలో 20వ వచనం ఆయన గురించి ఎంత మాట చక్కని మాట రాయి ఉంది తెలుసా? నయోమి అంటుంది అక్కడ, బ్రతికి ఉన్న వారికిని చచ్చిన వారికిని ఉపకారము చేయటం మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక అని తన కోడలితో అనను. ఎలాంటి అంటే చచ్చిన వాళ్ళకి బ్రతికిన వాళ్ళకి కూడా ఏం చేస్తాడంటే అంటే ఉపకారము చేసే వ్యక్తి. తన మనసు ఎప్పుడు కూడా ఒక పెట్టే మనసే. నిజమే, వాక్యంలో అదే ఉండగా ఇవ్వుడి మీకు ఇవ్వబడినట్లుగా తన మనసు అంత మంచి మనసు. ఇతరులకి ఎవరికైనా కష్టంలో ఉన్నారనే, సంతోషంలో ఉన్న కష్టంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా దాతృత్వముతోటి ఇవ్వగలిగిన మనసు, అంత మంచి వ్యక్తి అనమాట అతను. అందుకని అతని గురించి రాయబడింది. మళ్ళీ మీరు 2వ అధ్యాయంలో 4వ వచనం చూద్దాం. అక్కడ పనివాళ్ళు కూడా ఏమంటున్నారు? 4వ వచనంలో అతని గురించి, బోయాజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడయుండును గాకని చేను కోయివారితో చెప్పగా. ఎవరితో మాట్లాడినాడండి? ఏమంటే పనివాళ్ళతో కూడా ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. ఆయన ఒలే అనే మాటలు ఇవాళ పొలాల్లోకి వెళ్తే పెద్ద పెద్దవాళ్ళు, వాళ్ళ రైతులు వాళ్ళు తేలిగ్గా మాట్లాడుతూ ఉంటారు, ఒరే అరే, ఇక అంతే. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి పని వాళ్ళతో ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు ఇక్కడ చూడండి. అక్కడ మళ్ళీ చూద్దాం ఒకసారి. యెహోవా మీకు తోడయుండును గాకని చేను కోయువారితో చెప్పగా వారు అంటున్నారు, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. నిజమేనండి, దేవుడు మీకు తోడయుండును గాక అంటే వాళ్ళు అన్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. అవునండి, దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఆశీర్వాదకరంగానే వాళ్ళ జీవితాలు ఉంటాయి. నిజమే, ఈ లోకంలో మనుషులుగా మనం అనుకోవచ్చు, ఎన్ని ప్రమాదాల నుంచి దేవుడు తప్పిస్తున్నాడు మనల్ని. 91 కీర్తన 3వ వచనం ఒకసారి చదవండి. నేను 91 కీర్తన 3వ వచనం రండి. వేటకాని ఊరిలో నుండి చూడండి, అక్కడ ఎక్కడంట, వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఏ తెగులు అంటే అది? కరోనా తెగులు లాంటిది. నాశనకరమైన తెగులు రాకుండా ఆయన ఏం చేస్తాడు? నిన్ను రక్షించడు. అంటే చూడండి, వేటకాని ఊరు అంటే ఏంటంటే, ఈ రోజున చాలా సందర్భాల్లో కూడా అపవాది నీ ఎడల ఒక గురి పెట్టుకుంటాడు. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళని, ఆత్మీయంగా ఎదగాలనుకునే వాళ్ళని, కైనీలు మానేసి ప్రార్థనకు రావాలనుకునే వాళ్ళని, 90 మానేసి ప్రార్థన రాయాలనుకునే వాళ్ళని, ఆడు ఎలాగైతే ప్రార్థనకి వెళ్ళిపోతాడో అని వాళ్ళని మాత్రం వాడు ఏం చేస్తాడంటే, ఎప్పటికైనా సరే నాకు దొరకపోతాడా అంటూ వాడు శోధిస్తూనే ఉంటాడు. అవునండి, ఎందుకంటే అందరూ మానేసేస్తే ఇక ఎవరో నా బ్యాచ్ ఎవరో అంటూ వాడికి ఎలా ఉంటుందంటే, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ అనేక మందిని కూడా శోధించటానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అవునండి, వాడి పనే అది. అందుకనే మనం కొన్నిసార్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలుగా దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి మన ప్రార్థన ప్రాకారం అనేది వేసుకోకపోతే అపవాది నిన్నేం చేస్తాడంటే, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా, ఏ సందర్భంలో సరే శోధించడానికి వాడు నిత్యము ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అవును,
అందుకని మనం మెలకు కలిగి ఉండాలి. ఏ స్థలానికి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఎక్స్కర్షన్కి వెళ్ళేటప్పుడు కానీ కొంతమంది యవనస్తులను వాడు శోధిస్తూ చూస్తాడు. బంధువుల ఇళ్ళకి వెళ్ళినప్పుడు వాడు శోధించడా చూస్తూ ఉంటాడు. అలాగే కొన్నిసార్లు కోడి పందాలు జరిగే స్థలాల్లో కనుక వెళితే అక్కడ కూడా కొంతమందిని శోధిస్తాడు. నిజమే, వాడి పని ఏంటంటే జాగ్రత్తగా ఉండాలా. కొంతమందికి అర్థం కాక ఆ సంబరాల్లో కొంతమంది ఏదో లోకంలో ఉన్నట్టుకుంటారు. అక్కడ ఈ దేని దొంగోడు దానికి ఉంటాడు, అక్కడ సెల్ ఫోన్లో దొంగోడు సెల్ ఫోన్లో ఉంటాడు అక్కడ. అట్లాగే గొలుసులు ఏమైనా వేసుకెళ్తే గొలుసులు ఎత్తుకుపోయే వాళ్ళు ఉంటారు, డబ్బులు పర్సులు ఉంటే పర్సులు ఎత్తుకుపోయే వాళ్ళు ఉంటారు. అనేక రకాలైన మనుషులు అక్కడ ఈ ఎర్రి వాళ్ళని చూసినప్పుడు దొంగలు రెచ్చిపోతూ ఉంటారు. అందుకని కొన్నిసార్లు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని దావీదు అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నువ్వు నడవద్దు, పాపుల మార్గమున నువ్వు నిలబడొద్దు, అపహాసకులు కూర్చుండే చోట నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. ఎక్కడికి వెళ్ళాలా? మీటింగులు జరుగుతున్నప్పుడు యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు, పగల కోటాలు, సాయంత్రాల కోటాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న అలాంటి స్థలములో మనం ఉంటే ఎలా ఉంటుందంట చెప్పండి, చదువు. యెహోవా ధర్మశాస్త్రం ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు అతడు ఎలా ఉంటాడంట? నీట్ కాలువన యోరను నాటబడినదే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే. అంటే ఎప్పుడు కూడా కాలం ఒడ్డున ఉన్న మొక్కలో నీళ్లు పోయే అవసరం లేదు. అలాగూ పచ్చగా ఉన్నట్లుగా. కానీ దుష్టులు ఎలా ఉంటారంట? గాలికి చెదరగొట్టి, అంటే పొట్టు వలే వాళ్ళు కొట్టుకుపోతారు. అందుకని మనం కొన్నిసార్లు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఏ స్థలానికి వెళ్ళాలో పిల్లలకి అర్థం కాదు. సెలవులు ఇచ్చారు కదా ఎంజాయ్ చేద్దాం అనుకుంటూ కొంచెం మనుషులు వాళ్ళకున్న ఆలోచన ప్రకారం వాళ్ళు నడుచుకుంటారు. ఎందుకంటే యవ్వన కాలంలో వాళ్ళకి తెలియదు. పిల్లలకు కొన్నిసార్లు అర్థం కాదు. సెలవులు ఇచ్చారు కదా ఏదో సరదాగా మనం అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలనుకుంటారు. మనము అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. పొరపాటున గబుక్కుని ఎక్కడన్నా సముద్ర స్థానాలకి కానీ కాలువల స్థానాలు కానీ పిల్లలు గబుక్కుని వెళ్ళినప్పుడు కొన్నిసార్లు తెలియకోకుండానే వాళ్ళు ప్రమాదానికి గురవుతూ ఉంటారు. కానీ వాక్యం చెప్తుంటే మహోన్నతుని చాటున నివసించువాడంట సర్వశక్తుని నీడన వాళ్ళు విశ్రమిస్తాడు. అవునండి, అందుకని యెహోవా రెక్కల కింద నీవు సురక్షితంగా ఉంటావు. ఎక్కడుంటావు? యెహోవా రెక్కల కింద మనము సురక్షితంగా ఉంటాము. అవునండి, దేవుని బిడ్డలుగా దేవుని మాట నమ్మిన మనందరి జీవితంలో కూడా ఆయన ఎప్పుడు కూడా తన దూతలను మనతో ఉంచుతాడండి. అబ్రహాం దేవుని మాట విన్నాడు కదా, నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు కదా. మరి అబ్రహామును దేవుడి మాటను బట్టే కదా తన ప్రయాణమై వచ్చాడు. మరి తనకున్న పరిస్థితుల్లో దేవుడు ఆయన విడిచిపెడతాడా? దేవుడు ఎప్పుడు కూడా ఆయన బిడ్డలను విడిచిపెట్టడు. ఏంటంటే ఆకాశము నుండి నరులందరూ పరిశీలిస్తున్నట్టుగానే మరుముఖ్యంగా దేవుని యందు భయభక్తి గల వారి చుట్టూ కూడా ఎవరుంటారంటే దేవుని యొక్క దూతలు కావాలంటే వారికి ఎవ్వరికి కూడా ఏ ప్రమాదం. ఎందుకంటే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను ఏం చేస్తాను. దేవుని గనక నువ్వు ప్రేమించినప్పుడు నీకు ఏ ప్రమాదం జరగకోకుండా ఆ టైంకి నేను తప్పించేస్తాడు. నీకు క్షేమం ఉన్నట్లుగా ఆయన రెక్కల కింద నీకు ఎప్పుడు కూడా సురక్షితముగా నీవు ఉండగలుగుతావు. అవునండి, ఆ ధైర్యము ఎప్పుడు వస్తుందో తెలుసా? నువ్వు దేవుని మాటను బట్టి లోబడినప్పుడు, దేవుని మాటకు విధేయత చూపించినప్పుడు. అవునండి, మీరు ఆదికాండం 20వ అధ్యాయంలోకి 3వ వచనం రండి ఒకసారి. ఆదికాండము 20వ అధ్యాయము 3వ వచనం చదువును ఒకసారి. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకునొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పి, ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవి సుమా అని చెప్పి. చాలు తల్లి, చూసారా ఇక్కడ దేవుడు అబీమెలెకు రాజు దగ్గర మాట్లాడుతున్నాడు. రాత్రి వెళ్ళొచ్చి ఏమన్నాడు? జాగ్రత్త, ఏదో శారమ్మ గారి గురించి నువ్వు కొంచెం చెడ్డ ఆలోచనలు కలిగి ఉంటున్నావు, నువ్వు ఆమెను గనక ఏమన్నా చేసావా నువ్వు సస్తావు అన్నాడు. అంతే. ఎవరో దేవుడండి. ఎలా మాట్లాడాడైనా? స్వప్నమందు రాయబడింది. అక్కడ ఏముంది? అక్కడ చూడండి, అక్కడ రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకునొద్దకు వచ్చి, కల్లో దేవుడే వచ్చాడండి. తన దూతలు కూడా పంపడం కాదు, దేవుడే వచ్చాడు. ఏమనుకున్నా, నా కుమారుడు నన్ను బట్టి ఆయన తన ప్రజలందరూ విడిచిపెట్టి వచ్చాడు. మళ్ళా ఆమెకు గనక ఏదైనా నువ్వు చెడ్డ హాని చెయ్యాలని చూస్తున్న ఆలోచన కలిగి ఉన్నావా నువ్వు సస్తావన్నాడు. అంతే. అవునండి, చూడండి అక్కడ ఆయన కూడా ఒప్పుకుంటున్నాడు. అబ్బాయి నేనేమి చేయలేదు కదా అన్నట్టుగానే అంటున్నాడు. ఇవన్నీ కూడా
చూసారా, నీ ఇంట చేర్చుకున్న ఒక స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు. అవునండి, అతను చేసిన దాన్ని బట్టి 6వ వచనం చెప్తున్నాడు, అందుకు దేవుడు అవును యథార్థ హృదయంతోనే దీన్ని చేసేవని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా. ఎవరన్నారు? నేను నిన్ను ఆలోచన కూడా రానివ్వకోకుండా ఆపాడండి. ఆమెను ముట్టుకోకుండా దేవుడు కాపాడుతున్నాడు. అవునండి, ఆమె ఎక్కడికి వచ్చింది ఇప్పుడు? యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండినట్లు ఆమె వచ్చింది. శారమ్మ గారికి ఏమైనా జరిగితే ఊరోళ్ళు ఏమనుకుంటారు? నిజమే, దేవుడు మమ్మల్ని రమ్మన్నాడు, మేము వెళ్ళిపోతున్నాము అని బయలుదేరారుగా, ఏం జరిగిందని అనేక మంది రకరకాలుగా మాట్లాడరా? దేవుని కొరకు నిలబడుతున్నప్పుడు దేవుడు విడిచిపెడతాడా? దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో దేవుడు అన్నాడు సురక్షితముగా నీవు ఉంటావు, ఏ హాని నీకు రానివ్వను. అవునండి, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఆ దినమందు ఎలాగైతే పగల మేఘ స్తంభమే రాత్రి అగ్ని స్తంభమే వారికి ఎలాగైతే కాపుదలు ఇచ్చాడో ఆయన యందు భయభక్తులు కలిగి నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో దేవుడు ఒకరోజు కాపాడేవాడు కాదండి, ఏదో కొంతకాలం దేవుడు కాపాడేవాడు కాదండి. నీ జీవిత కాలమంతయు యెరూషలేములో క్షేమము కలుగుట నీవు చూస్తావు. నీ జీవిత కాలమంతయు కూడా దేవుని యందు భయభక్తులు నువ్వు ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో దేవుడు ఎప్పుడు కూడా అన్నాడు, నీ ప్రక్కన 1000 మంది పడినా నీ కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయం అనేది నీ యొద్దకు రాదు. ఈ లోకంలో ఎంతమంది అనుకోవచ్చు, వాళ్ళ అలా జరిగిందంట వీళ్ళు అలా జరిగిందంట, భయం వేసిపోతుంది జనాలకి. కుక్కలు అరుతుంటే రాత్రులు, అమ్మో ఏం కుక్కలు రా బాబో, ఎట్ట అరుతున్నాయి, ఎట్ట ఏడుచేస్తున్నాయి, ఎవడో పోతాడేమని భయం వేసి గుండెల్లో తోత కూడా ఎవడు రాట్లా బయటికి. నిజమే, ఏ టైంకి ఏ వార్త వినాలో జనాలు అనుకునే మాటలు, నేను అనేది కాదు. అడిగంట దయ్యాలు కనపడతాయంట, ఏదైనా కీడు జరిగితే అట అరుతాయంట అని అంటారు జనాలు. మరి ఎంతవరకు నాకు జనాలకి మనుషుల్లో భయమే, కానీ ఏ కీడు కూడా నీకు రాకోకుండా యెహోవా రెక్కల కింద నీవు సురక్షితంగా ఉండగలుగుతావు. కుక్కలారవని నక్కలారవని ఇంక ఎవడన్నా ఏడవని. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా నువ్వు ఎప్పుడైతే దేవుని సంపాదించుకుంటావో ఎప్పుడు కూడా నువ్వు భయపడవాడు. అవునండి, ఆయన నీ కుడి ప్రక్కన ఆయన ఉంటాడు, వేటకాని ఊరిలో నుండి నిన్ను విడిపిస్తాడు. ఎక్కడ ఏ తెగులు కూడా నీ గుడారమును ఏం చేయను సమీపించదండి. ఇంకొక మాట చూద్దాం, ఆదికాండము 31వ అధ్యాయంలో చూద్దాం, 24వ వచనం. ఆదికాండం 31వ అధ్యాయం 24వ వచనం. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను నొద్దకు వచ్చి, అది సిరియావాడైన లాబాను నొద్దకు వచ్చి, నువ్వు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకుము, మంచిగాని చెడ్డగాని నువ్వు పలకొద్దు, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పి. జాగ్రత్త సుమి అంటే ఏం చేశాడు? ఆయన వార్నింగ్ ఇచ్చాడు. ఎవరికి? యాకోబు గారికి మామగారు నా బిడ్డలు తీసుకెళ్ళిపోయాడు, నా చెప్ప పెట్టకొని పోయాడు అనుకుని తన కూతురు ఏదో విగ్రహాన్ని దొంగిలించింది చూసి కోపంలో తను ఏంటంటే ఆవేశంగా తను చంపాలన్న ఉద్దేశంతో, తను ఏదైనా సరే కీడు కల్పించాలన్న ఉద్దేశంతో ఆవేశంగా తను బయలుదేరి వచ్చాడు. చూడండి, ఎన్ని రకాలుగా అతనికి కీడు తప్పించాలనుకున్నా దేవుడు ఒక మాట ఇచ్చాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రం నేను విస్తరింపజేస్తాను. అవునండి, దేవుడు గనక ఒక మాట ఇచ్చినప్పుడు ఆ మాట ఆయన నెరవేర్చుకొని ఉంటాడా? దేవుడు రాత్రి వేళ దర్శనంగా తలగడ చేసుకున్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడి చెప్పలేదా? నువ్వు భయపడబాకు, నేను నీకు తోడుకుంటానని దేవుడు వాగ్దానం ఇవ్వలేదా? ఎంతమంది ఎన్ని రకాలుగా ప్లాన్లు వేస్తే, ఎన్ని రకాలుగా స్కెచ్లు గీస్తే దేవుడికి ఏమైనా కనపడకుండా ఉంటుందా? చూడండి, ఈ రోజున చాలామంది అనుకోవచ్చు దేవుడు తన బిడ్డల విషయంలో ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదండి. ఆయన అందుకన్నాడు, తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువాలేనంటివే, తల్లి తన బిడ్డలను మరచినా
నేను మరువాలేనంటివే, నీ కృత కాంతియే నన్ను ఆదరించెనులే, నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, పర్వతములు తొలగినను మెట్టలు తారిల్లిన, పర్వతములు తొలగినను మెట్టలు తారిల్లిన, నా కృపా నిన్ను వీడ కాని అభయమిచ్చితివే, నా కృపా నిన్ను వీడ కాని అభయమిచ్చితివే, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, అనుక్షణం నన్ను కన్ను పాపవలే, అనుక్షణం నన్ను కన్ను పాపవలే కాచిన కృపా, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా. అవునండి, తల్లి తన బిడ్డను మరిచినేమో కానీ నేను నిన్ను మరవను, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అండి. అవునండి, దేవుని వాక్యం వింటున్నా నీ జీవితంలో నీ విశ్వాసాన్ని బలపరిచిన దేవుడు మాట్లాడతాడు. దేవుడు ఆయన వాక్యం విన్నప్పుడు నీకు అర్థమవుతుంది, అయ్యో యెహోవా రెక్కల కింద నాకు సురక్షితముగా ఉంటుంది. నాకు తెలియక లోకానుసారంగా ఏదో సంతోషం ఉందని, లోకానుసారంగా ఏదో ఆనందం ఉందనుకుని నేను ఇప్పటి వరకు నేను జీవించాను. ఆయన రెక్కల కింద నాకు ఆశ్రయం అనేది ఉంటుంది. దేవుడు తన బిడ్డలను ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదండి. ఆయన నిజమే, తెలియక గ్రహింపు లేకుండా నయోమి తొందరపడి ఆ బెత్లెహేములో ఆ కాలంలో కరువు వచ్చిందన్న ఆలోచన బట్టి వెంటనే ఎలీమెలెకుతో చెప్పి నయోమి ఏం చేసిందంటే తన కుటుంబాన్ని తీసుకుని మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. మోయాబు దేశానికి ఎప్పుడైతే తను వెళ్ళిందో కొంతకాలం బాగానే ఉందనుకున్నారు, కానీ తెలియకోకుండానే క్రమక్రమంగా అక్కడ ఉండి అక్కడ పరిస్థితులను బట్టి తను ఏం చేసిందంటే ఆ మోయాబు ప్రాంతంలో పిల్లల్ని వివాహం ఇచ్చి చేసేస్తుంది. దేవుడు ముందుగా చెప్పాడు, మీరు ఎప్పుడు కూడా అవిశ్వాసులతో కలిసి ఉండొద్దని దేవుడు చెప్తున్నాడు. విగ్రహ సంబంధమైన వాళ్ళతో మీరు పొత్తు పెట్టుకోవద్దని దేవుడు స్పష్టంగా చెప్పాడు. మీరు వారిని వివాహము చేసుకోకూడదని కూడా స్పష్టంగా చెప్పాడు. మీ పిల్లల్ని వాళ్ళకి ఇవ్వకూడదు, మీ కొడుకుని మీ కుమార్తెనైనా ఎవరు కూడా విగ్రహ సంబంధమైన వాళ్ళకి ఇవ్వకూడదని దేవుడు ఖచ్చితంగా ఆ దినమందు మోషే ద్వారా చెప్పాడు. ఆజ్ఞాతిక్రమం ఏమవుతుంది? పాపము. దేవుని యొక్క ఆజ్ఞను మనం మీరకూడదు. అయ్యో ఎందుకు ఇలా జరిగింది, అయ్యో ఎందుకు ఇలా జరిగింది. ఆ రోజు ఏదంటారు, చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా అక్కడికి వెళ్ళి అంటుంది, అబ్బో నేను రిక్తురాలుగా మారిపోయాను. అసలు చేసిన పని ఏంటి? మనము నువ్వు ఎక్కడికి నుంచి ఎక్కడికి వెళుతున్నావు? బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు, దేవుడు కోరుకునే ప్రాంతము. నిజమే, దేవుని యొక్క ప్రజలుగా దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని అనుభవించాలి. ఏదైనా కొంచెం కష్టం వచ్చినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు దేవుడు తప్పకోకుండా దేవుడు ద్వారాలు తెరుస్తాడు ఏదైనా. అంతేగాని ఏదో మాకు జరిగిపోతుందని మనం ఎప్పుడు కూడా కంగారు పడే అవసరంలా. దేవుడు ఒక శ్రమలో మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తాడు. కొన్ని సమస్యను దేవుడు మనం పంపించినప్పుడు దాన్ని ఏం చేయాలంటే శోధన సహించువాడు ధన్యుడు అన్నాడు వాక్యం. నీకు ఒక కష్టం వచ్చింది, దాన్ని ఏం చేయాలంటే శోధన బట్టి, ప్రభా నన్ను ఎక్కడ సరి చేసుకోమంటావు ప్రభా, నాకున్న కష్టాన్ని బట్టి, నాకున్న ఇబ్బందిని బట్టి నేను ఎక్కడ మార్చుకోవాలి నాకు చెప్పు ప్రభా అని దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం ప్రార్థన చేసుకుని ఆయన సన్నిధిలో మనం కనిపెట్టుకుంటే దేవుని యొక్క కృప అనేది మనం పొందుకోగలుగుతాం. లోకస్తుల్లాగా మనం ఇక నీ బతకలేనని చచ్చిపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. మనం అలాగ వెళ్ళిపోవటానికి కాదండి.
దేవుని యొక్క మాట వినుకోకుండా దేవుడు తన ధర్మశాస్త్రం ప్రకారము మోషే ద్వారా దేవుడు తన ప్రజలకు ఏం చెప్పాడంటే, మీరు అన్ని జనులతో 1000 మంది వద్దని స్పష్టంగా చెప్పాడు దేవుడు. ఈరోజుకి చాలామంది కూడా అనుకుంటారు, ఇవాళ ఈ పెళ్లి వరకు మాకు అలాగ చేసేయండి, విగ్రహాలను పెళ్లి చేసినాక తర్వాత మీరు తీసుకెళ్ళిపోండి. ఒకటి ఎప్పుడు కూడా మనం రాంగ్ స్టెప్ వేయకూడదు. దేవుని బిడ్డలుగా నువ్వు దేవుని కొరకు నువ్వు నిలబడవలసిన వ్యక్తిగా దేవునికి నిలబడు. దేవుడు నీ కోసం ఏదైనా చేయగలడు. ఆయన ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు నీకు పెళ్లి చేయలేడా? ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అవ్వద్దు. దేవుని కొరకు నువ్వు మండాల, దేవుని కొరకు నువ్వు నిలబడాలా. అందుకన్నాడు, యెహోవా రెక్కల కింద నువ్వు సురక్షితముగా ఉంటావు. ఆయన బిడ్డలు ఎప్పుడైనా విడిచిపెడతాడా? మనకే మన బిడ్డల విషయంలో అయ్యో ఇలా జరగలేదు అలా జరగలేదు మనం ఎంత బాధపడుతుంటే, నీ తండ్రిగా ఆయన బాధపడ్డాయినా ఆయనకి చింత లేదా? చూడండి, ఎప్పుడు కూడా మన ఎడల ఆయనకున్న ప్రేమ కొన్నిసార్లు మనం ఊహించలేమండి. దేవుడు కొన్నిసార్లు ఎందుకు మనం పరీక్షిస్తున్నాడంటే, నీ మోకాళ్ళు ఇంకా వంగట్లా, నువ్వు లోకం వైపు చూస్తున్నావు, మనుషుల వైపు చూస్తున్నావు, వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూస్తావు, నాకు ఎక్కడి నుండి సహాయం దొరుకుద్దంటే నువ్వు చూస్తున్నావు. మనుషులు నమ్ముడు కంటే రాజులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అవునండి, దేవుని బిడ్డలుగా దేవుడి యొక్క సన్నిధిలో మనము ఆయన పాదాల దగ్గరికి నువ్వు వెళితే నీకు దేవుడు ఒక ద్వారం తెరుస్తాడు. నీకు అబీమెలెకు రాజుతో మాట్లాడిన దేవుడు, లాబానుతో మాట్లాడిన దేవుడు నీతో నాతో మాట్లాడ్డా? నీకు నాకు సహాయం చేయడా? ఆ రోజు ఉన్న దేవుడు ఈ రోజు నీతో నాతో లేడా? మన సొంత నిర్ణయాలను బట్టి మనం ఎప్పుడు కూడా మోసపోవద్దు. ఇంకా కొంతమంది బయటికి వెళ్ళి వివరాలను అడిగేవాళ్ళు కూడా ఉంటారు. మాకు పిల్లలు ఎందుకు పుడతలేదు చెప్తారా? మాకు పెళ్ళిళ్ళు ఎందుకు అవ్వట్లేదు చెప్తారా? ఎవరు చెప్తారు నీకు? ఏమన్నా నీ తల మీద ఏమైనా కనపడతానికి, లేదా నీ చేతులు ఏమైనా కనపడతాయా? నీ అమాయకత్వాన్ని క్యాష్ చేసుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇవాళ. నిజమే. ఈ మధ్య నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పైతే మొత్తం చెప్పేస్తారా? నేను రాత్రి ఏం కూర తిన్నాను చెప్పమను, అవి చెప్పడు. ఎప్పుడో ఏదో చెప్తా చూస్తారు. ఎన్ని రకాలైన మోసగాళ్ళు వినే కొద్దికి వాళ్ళని మనుషులు మోసం చేయటానికి ఎన్నో వస్తూ ఉంటాయి వాళ్ళ. అవునండి, నిన్నెన్నడు కూడా నిన్ను విడువను ఎడబాయనని చెప్పిన దేవుడు నిన్ను విడిచిపెడతాడా? యాకోబుకు వాగ్దానం చేసిన దేవుడు ఆయన విడిచిపెడతాడా? అబ్రహాముకు ప్రమాణం చేసినట్లుగా దేవుడు నేటికి తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజల ఎలాంటి వాత్సల్యమును చూపిస్తున్నాడో మన ప్రపంచం చూడట్లేదా? ఈ రోజుకి ప్రపంచానికి అర్థం అవ్వట్లేదా? ఆ మనుషులే వేరండి అనుకుంటారు జనాలు. మనుషులు వేరు కాదు, దేవుడు వారి పక్షాన ఉన్నాడన్న సంగతి ప్రపంచానికి ఆల్రెడీ ఇప్పటికీ అర్థమైపోయి ఒప్పుకోలేక చరిత్రలో జగమెరిగిన సత్యం అది. వాళ్ళకి వెదురుగా ఉన్న ఎంతోమంది ఎన్ని యుద్ధాలు చేశారో తెలుసా ఇప్పటికి ఇజ్రాయెల్ ప్రజలు? వాళ్ళు చేసిన యుద్ధాలు ప్రపంచంలో ఇంకెవడో చేయలే. ఇంకా ఏ దేశం అయితే 10 అడుక్కు తినేది అన్ని యుద్ధాలు చేస్తే. ఎందుకంటే మన ఇంట్లో ఒక రోగం వస్తే హాస్పిటల్కి వెళ్తేనే చాలా వరకు మనకి ఖాళీ అయిపోద్ది ఖజానా, అప్పులే మిగులుతాయి. అట్లాంటిది ఎన్ని యుద్ధాలు చేస్తున్నారు వాళ్ళు. దేవుడు వాళ్ళ దేశాన్ని విడిచిపెట్టాడా? వాళ్ళ ప్రాంతాన్ని విడిచిపెట్టాడా? జనాలకు ప్రజలకు కనపడతలేదా? అపవాది కడుపు మంట బాగా ఎక్కువైపోయింది ఈ మధ్య. ఎక్కడైతే సువార్త ప్రకటిస్తున్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళ మీద రాళ్ళు వేయటం, బస్సులు పగలు కొడతాం, మీరు ఎందుకు వెళ్తున్నారు ఇక్కడ, అట్టాను ఇట్టాను, ఈ మాటలు ఎక్కువైపోయినాయి ఈ మధ్య. వాళ్ళు వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఆయనకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. దేవుని సువార్తను ఎవడు అడ్డుకోలేడండి. అరిచేతితో సూర్యుడి కాంతి నువ్వు ఆపగలుగుతావా? దేవుని యొక్క సువార్తను కూడా ఎవడో అడ్డుకోలేడు. అది ఇప్పుడే కాదు, అనుకున్న వాళ్ళు ఎంతోమంది ఈ లోకంలో వాళ్ళే కాలగర్భంలో వెళ్ళిపోయారు. దేవుడు పర్మిషన్ ఇవ్వకోకుండా ఎవ్వరూ కూడా ఆయన బిడ్డల్ని ఎవ్వరు కూడా చంపలేరు.
అవునండి. ఎన్నిసార్లు దావీదుని చూడండి, మీరు పౌలు గారి జీవితంలో చూసుకోండి, ఎన్ని ప్రమాదాల నుంచి కూడా దేవుడు తప్పించలేదా? ఈ రోజున దేవుని బిడ్డలుగా మనకు ఒక ధైర్యం ఏంటంటే, ఆ రోజున ఉన్న దేవుడు, వారిని కాపాడుతున్న దేవుడు నన్ను కాపాడుతున్నాడు. ఆయనే దేవుడు. ఎందుకు ఇంత మనకి ఆయన కృప, ఈ భాగ్యము లోకంలో చాలామందికి లేదు. అందుకని యెహోవా తమకు దేవుడుగా గల జనులంట ధన్యులంట. నువ్వు దేవుని కలిగి ఉండటం ఎంత ధన్యతో తెలుసా? నువ్వు సురక్షితంగా ఉండగలుగుతావు. హల్లెలూయా. దేవుని రెక్కల కింద నువ్వు సురక్షితంగా ఉండగలుగుతావు. ఈ లోకంలో క్షేమం అనేది ఎక్కడా లేదు. దేవుడు తన బిడ్డలను ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదండి ఆయన. అవును. ఆ మోయాబు ప్రాంతం అనేది ఈ యొక్క జోర్డాన్ రివర్కి అది తూర్పు వైపున ఉంటుంది. అక్కడ అంటే మోయాబు ప్రాంతం అనేది దగ్గరే ఆ ప్రాంతమే, ఇంచుమించు అది చాలా దూరమేం కాదు. అక్కడ తూర్పునేమో మోయాబు ఉంటుంది, ఉత్తరాన అమోనీయులు ఉండేవాళ్ళు, దక్షిణానేమో ఎదోమీయులు ఉండేవాళ్ళు, పశ్చిమానేమో ఇజ్రాయేల్ ప్రాంతం ఉండేది. చూడండి, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటుంటే దేవుడు కొన్నిసార్లు తన ప్రజల విషయంలో ఆయన వాగ్దానం ఇచ్చినప్పుడు నమ్మదగినవాడు. ఆయన తన బిడ్డలను ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి ఈ రోజున. కానీ తను అనుకుంటుంది, దేవుడు నన్ను అన్యాయం చేశాడు. అక్కడికి వెళ్ళినాక వివాహాలు అయిపోయినాక ఎలీమెలెకు చనిపోయాడు. ఆ తర్వాత ఇద్దరు పిల్లలు కూడా, మహులోను కిల్యోను, ఇద్దరు కూడా చనిపోయారు. ఏం చేయాలో అర్థం కావట్లా. నేను ఇలాగనుకున్నాను, ఇలా జరిగింది ఏంటి? అవును, నేను అనుకున్నది ఒకటి ఏంటి, జరిగింది ఒకటి, ఎలా ఒకటి. ఇప్పుడు నా ఊరు వెళ్ళి ఏం మొహం పెట్టి చూపించాలా? నిజమే కదా, చాలామంది కూడా అలాగే అనుకుంటారు. నేను వెళ్ళి ఒక్కో ప్రాంతానికి వెళ్ళి బాగా సంపాదించాలి అనుకుంటారు. కొంతమంది పాపం కువైట్ అనే ప్రాంతాల్లో, దుబాయ్, కొంతమంది గల్ఫ్ కంట్రీస్కి వెళ్తారు పనులు చేసుకుంటా కోసం అని. పాపం అక్కడికి వెళ్ళినాక కొంతమంది వాళ్ళు పడుతున్న బాధ వర్ణించలేము. వెళ్ళంగానే వాళ్ళ యొక్క పాస్పోర్ట్స్ అవన్నీ కూడా వాళ్ళు తీసేసుకుని చిత్రహింసలు చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటున్నారు. పాపం అక్కడి నుంచి రాలేక ఏం చేయాలో అర్థం కాక, వాళ్ళు చెప్పిన పనల్లా చేసినా, సరైన తిండి పెట్టకపోయినా, నిజంగా చాలామంది నరకయాతన పడుతున్న వాళ్ళు చాలామంది ఉంటున్నారు అక్కడ. నిజమే, వాళ్ళు అనుకున్నారు నా పిల్లలకు కొంచెం అప్పులు ఉన్నాయి, నా కుటుంబంలో కొన్ని అప్పులు ఉన్నాయి. చూడండి, ఈ రోజున క్షేమం అనేది ఎక్కడా లేదు. కొంతమందికి అర్థం కాదు ఏంటో తెలుసా? కొంతమంది భర్తలను ఇక్కడ వదిలేసి భార్యలు అక్కడికి వెళ్ళేది సంపాదిద్దాం అనుకుంటారు. ఇక్కడ వాళ్ళ జీవితాలు కొంతమంది దుర్భరంగా అయిపోతున్నారు. భర్తలు అక్కడికి వెళ్ళి కొంతమంది భార్యలను ఇక్కడ ఉంటున్నారు. వచ్చేళ్ళకి వేరేగా వినాల్సి వస్తుంది. దయచేసి ఎవ్వరూ కూడా వివాహమైన తర్వాత ఉన్న పచ్చడున్నా, పచ్చిపులు చేసుకున్నా, నలగారం వేసుకున్నా, ఒక చోట శుభ్రంగా ఉండటమే బెస్ట్ అనిపించింది నాకైతే. ఎందుకంటే కుటుంబాల్లో ఎప్పుడూ కూడా భార్య భర్తలు విడివిడిగా ఉండకూడదు. నువ్వే పరిస్థితి అన్నా రాని, అవసరానికి ఇద్దరు వెళ్ళండి. నేను చెప్తున్నాగా, ఒకవేళ కొత్తగా పెళ్ళి నేను ఉన్న ఆషాఢం వచ్చినా ఇద్దరు వెళ్ళిపోయింది, ఇద్దరు వచ్చేయండి. నేను కొత్త రూల్స్ చేస్తున్నారండి, ఊరుకోరు మా పెద్దలు అంటారేమో. ఏది చెప్పినా దైవజనులు మంచిగా చెప్తారు, తర్వాత నెత్తి నోరు కొట్టుకోకుండా. అవునండి, ఎందుకంటే మనము దేవుని యొక్క వాక్యం విన లోబడాల. దేవుడు జతపరిచిన వారిని ఏ మనుష్యుడు కూడా వేరు చేయవద్దు. దేవుడు నీకు ఇచ్చిన భార్యను, దేవుడిచ్చిన నీకు భర్తను ప్రేమించి చక్కగా మీరు ఆశ్రయించగలండి. చక్కగా మందిరానికి వెళ్ళండి, వాక్యం వినండి, ప్రార్థన చేసుకోండి, నీ కుటుంబాన్ని దేవుని భయభక్తి కలిగి పెంచుకోండి. బెత్లెహేము ఆశ్రయించబడిన స్థలాన్ని విడిచిపెట్టి ఆ మోయాబు ప్రాంతం వెళ్ళి అంటుంది, అక్కడ నేను రిక్తురాలిగా మారిపోయాను, నన్ను నీకు ఎవ్వరు కూడా మీరు మారా, అది మధురమని నయోమని పిలవబాకండి, ఏమని పిలవాలట, మారా అని పిలవండి అన్నాడు. చూడండి, తన ఆలోచన ప్రకారమే తను ఆలోచిస్తుంది. కానీ నేను దేవుని మాట వినుకోకుండా నా సొంత ఆలోచన బట్టి వెళ్ళాను. అవునండి, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికించు.
ఈ రోజున దేవుడు ఎవరైనా ప్రేమిస్తాడు. నిషేధించబడిన వాడు ఎవరో లేరండి. యేసుప్రభు సమరయ ప్రాంతానికి వెళ్ళలేదా? యేసుప్రభు ఎరుకో ప్రాంతానికి వెళ్ళలేదా? అది శపించబడిన ప్రాంతమైన యేసుప్రభు వెళ్ళలేదా? ఆయన ఎవరి కోసం వచ్చాడు? నశించిపోతున్న వారిని వెదకి రక్షించడానికే మనిషి కుమారుడికి ఈ లోకానికి అయినా వచ్చాడండి ఆయన. దేన్ని బట్టి మనకు అతిశయము, దేన్ని బట్టి మనకు గర్వం ఇవ్వాల? ఈ రోజున మనుషులలో తెలియకోకుండానే ఒకలాంటి అహంకారం. అవునండి, మన ఈ మధ్య ఒక కారు వెనకాల రాసి ఉంది, ఎవడరా మమ్మల్ని ఆపేది? నా గుండె ఎలా కనిపించింది, అమ్మో ఏంటంటే మాట్లాడుతున్నారు వీళ్ళు. ఎవడరా మమ్మల్ని ఆపేదా? ఒకవేళ సినిమా డైలాగ్ ఏమో నాకు తెలియదు, కానీ అలాంటి వర్డ్స్ అనేది ఎలా ఉంటాయంటే మనుషుల్లో ఇంత గర్వంగా మాట్లాడుతున్నారేంటి అనుకోవచ్చు. ఏమంటే క్షేమం అనేది ఎక్కడ ఉందండి చెప్పండి ఇవాళ? దేవుడు కాపాడకపోతే మనం బ్రతకగలుగుతామా? పోలీసు వాడే పోనీ నీ అధికారాన్ని చూసో, పోనీ నీ యొక్క హోందాతనాన్ని చూసే, నీ దేన్ని బట్టి వాళ్ళు పోలీసు వాడే భయపడి సంకలు ఎట్ట పెట్టుకోవచ్చేమో, కానీ ఒక ఆయన పైన ఉన్నాడు, ఆయన చేతుల నుంచి నువ్వు తప్పించుకోగలుగుతావా? ఎవడరా మమ్మల్ని ఆపేదా? చూడండి వాళ్ళు ఎలా ఉన్నారు ప్రజలు ఇవాళ. దేన్ని బట్టి మన అతిశయం, దేన్ని బట్టి మన గర్వం? మనుషులు ఈ రోజున కొంచెం రూపాయి ఇస్తే మనుషుల యొక్క మాటలు మారిపోతున్నాయి ఇవాళ. అవునండి, దేవుని బిడ్డలుగా మనము, దేవుడు నిజంగా మనల్ని ప్రేమించి ఆయన యొక్క కాపుదల అనేది మనకి ఇస్తున్నప్పుడు మనం ఎంత భయభక్తులు కలిగి ఉండాలి మనము. దేవుడు తన ప్రజలతో చెప్పలేదా? రండి ఒకసారి లేవీకాండంలోకి వెళదాం. 25వ అధ్యాయము 17 నుంచి 19 చదువునా. లేవీకాండము 25వ అధ్యాయము 17 నుంచి 19 చదువు. మీరు ఒకరినొకరు బాధింపక నీ దేవునికి భయపడవలెను. మీరు దేవునికి భయపడవలను. నేను మీ దేవుడిని యెహోవాను. కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని, దేవుడు తన ప్రజలు ఇశ్రాయేలు బయలుదేరుతున్న, మీరు నా కట్టడలను నా విధులు గైకొని వాటిని అనుసరించి మీరు నడుచుకొనవలెను. అప్పుడు మీరు ఆ దేశములో సురక్షితముగా నివసించెదరు. ఆ భూమి ఫలించును. మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా. అది ఏదో మీరు నేను చెప్పాను వెళ్ళండి మీకు అన్నీ కలిసి వస్తాయని దేవుడు ఎక్కడ చెప్పలా. మాట వినకపోతే అయ్యా బాబు అని బతిలాడాడు దేవుడు ప్రవక్తలను పంపించి. అలా చేయబాకండి అబ్బాయి, ఇలా చేయబాకండి అమ్మని బతిలాడితే ఒక్కడ మాట వినలా. అర్థం కాదు మనుషులకి. ఒకప్పుడు 430 సంవత్సరాలు బానిసత్వం నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళ పితరులు ఎన్నో చెప్పారు, అయ్యా ఇన్ని గొప్ప కార్యాలు దేవుడు మా పట్ల జరిగించాడు, నిజంగా బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపించాడు, దేవుడు చేసిన కార్యాలు కథలుగా చెప్పుకున్నారు ఎంతో కాలం. అయినా మర్చిపోయారు. ఎన్ని కార్యాలు దేవుడు వాళ్ళ జీవితంలో జరిగిస్తే వాళ్ళు అయినా కృతజ్ఞత లేని వారు మర్చిపోయి మళ్ళా దేవుడు హెచ్చరిస్తున్నా దేవుడు మాట వినకపోతే దేవుడు ఒకరోజు అన్నాడు, నా కుమారుని నెబుకద్నెజరుని చెప్పేశాను అన్నాడు. ఏం చెప్పాడు? నెబుకద్నెజరుని నేను చెప్పేశాను. శత్రువుల చేతి కూడా దేవుడే అప్పగిస్తాడు. నిజమే, ఆయన రెక్కల కింద నువ్వు సురక్షితంగా ఉంటావు. ఎప్పుడు? కోడి పిల్ల కూడా అట్టాగా అనుకుంటుందంట, మా అమ్మ పద్దాక నన్ను కదలనివ్వట్లేదని. అది అవతలకి వెళ్ళిపోయి ఎక్కడికో వెళ్ళిపోయి ఇక ఎంత బాగుందో అన్నట్టుగా అది దూరం వెళ్ళిపోయి అది ఏదో పెద్ద ఈ ప్రాంతం అంతా చాలా బాగుంది అన్నట్టుగా దూరంగా వెళ్ళిపోతుంది. తర్వాత చెట్టు మేం చూసింది ఒక గద్ద, ఒక్క తన్ను దానికి ఎత్తుకెళ్ళింది. దానికి అర్థం కాల. పైకి వెళ్ళిపోయినాక ఏంటో అర్థం, అబ్బో నేను ఇప్పుడు ఇదంతా చూడలేదు అనుకుంటాను, కానీ కూసేపటికి అర్థమైంది. ఒక్క పోటు పొడితే దానికి జాగ్రత్త, నాకు అన్నీ తెలుసులే. ఇవాళ పిల్లలకు అసలు చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ఏది చెప్పినా ఎతిమతమే, ఏది చెప్పినా వినే రకాలు లేరు. ఇవాళ నాకు తెలుసులే.
ఆ పరిస్థితులన్నింటి నుంచే వాళ్ళు వచ్చిన వాళ్ళు కాబట్టి అనుభవంతో అయ్యా బాబు అని బతినాడు చెప్తారు. వాళ్ళు చెప్పలేక అమ్మేవారు శుద్ధి, నానేమో సాటికి వెళ్ళి ఏడ్చుకుంటాడట. అంతే. తండ్రి గుండె జబ్బులు ఊరినే వస్తున్నాయా? కొన్నిసార్లు ఏం చేయాలో అర్థం కాక పరిస్థితులు, ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోలేక, పిల్లలు అర్థం చేసుకోలేక, వేదనతో కొన్నిసార్లు నిద్ర పట్టగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. పిల్లలకు అర్థం కాదు అది. ఎక్కడ క్షేమమో నీకు తెలియదు, ఏది నీకు ఆశీర్వాదక తెలియదు. వారి అనుభవాల్లోంచి కొన్నిసార్లు తల్లిదండ్రులు మనకి ఎందుకు చెప్తారంటే మనము కూడా సురక్షితంగా ఉండాలని. నువ్వు క్షేమంగా ఉంటే కదా తల్లిదండ్రులు సంతోషించేది, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటేనే కదా నీ తల్లిదండ్రులు కూడా హాయిగా పడుకునేది. కొంతమంది భయం, పిల్ల దగ్గర నుంచి ఏమైనా ఫోన్ వస్తుందో, వాళ్ళు ఎలా ఉంటున్నారో ఏంటో టెన్షన్లో గడుపుతూ ఉంటారు కొన్నిసార్లు. నిజమే. అందుకని దేవుని బిడ్డలుగా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? చూద్దాం మళ్ళీ ఒకసారి 18లో. కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకోలను, అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితంగా నివసించెదరు, మీ భూమి ఫలించును, మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసిస్తారు. మీరు సురక్షితంగా నివసించాలంటే మీరు ఏం చేయాలా? నా ఆజ్ఞలను, మీరు కట్టడలను మీరు అనుసరించి నడుచుకోవాలి. దేవుని యొద్ద కృప దొరుకుతుంది, దేవుని వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. అవునండి. ఇంకొక చోట ఉంది, సామెతలు 1:33 కూడా చదివినాను. సామెతలు 1:33 కూడా. నా ఉపదేశము విని అంగీకరించువాడు సురక్షితముగా నివసించు. ఎలా ఉంటాడంటండి? సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా. అవునండి. దేవుని యొక్క ఉపదేశం అంగీకరిస్తే నీకు ఎక్కడికి వెళ్ళినా క్షేమమే. అవునండి. పోలీసు వాళ్ళు ఎందుకు చెప్తారు హెల్మెట్ పెట్టుకుంటారా బాబు అని? కొంతమంది దాన్ని తీసుకెళ్ళి బండి తగిలిస్తారు లేరా? ఎక్కడన్నా ప్రమాదంలో జరిగితే తలక దెబ్బ తాగకుండా ఉంటుందిరా బాబు అని పోలీసు వాళ్ళు ఏమో ఎన్ని కేసులు వేసినా ఆయన చూసి మళ్ళీ తలకాయ తెరిచి ఉన్నారు. నీ మంచిగా చెప్పేది వెళ్ళి నువ్వు సురక్షితంగా ఉంటావురా బాబు, హెల్మెట్ పెట్టుకోరా, ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అని వాళ్ళు చెప్తుంటే పోలీసు వాళ్ళు అక్కడ ఉంటే ఆడిని ఇక్కడ ఆగిపోవడం, వాడు వెళ్ళేదాకా కాపలా కాస్తాం, వాడు ఎప్పుడు పోతాడో అప్పుడు పోతాడు. పెనాల్టీ చెడుతున్నారు తప్ప వాడికి తల్లిదండ్రులు చెప్పినా, పోలీసు వాళ్ళు చెప్పినా, చట్టాలు చెప్పినా, ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు ఎవరైనా పెద్దవాళ్ళు. ఈ రోజున చాలామందిలో కూడా ఎలా ఉంటుందంటే మాట వినటం అనేది అలవాటు చేసుకోవట్లేదు. ఈ రోజున చాలామంది కూడా దేవుని మాట వినటానికి కొంతమందికి ఇష్టం లేదండి. ఈ రోజున దేవుడు ఎన్నోసార్లు చెప్తున్నాడండి. ఈ రోజున రక్షణ పొందండి, బాప్తిజం తీసుకుంటారా బాబు అని. దేనికి? మతంలో కలుపుకుంటా కాదు, నిన్ను మరణములో నుండి జీవంలో నడిపించడానికి. ఏదో మతాన్ని కలుపుకుంటా కాదు. ఇవాళ నిన్ను ప్రేమించి నీతో మాట్లాడేది ఎందుకంటే అబ్బాయి ఇప్పుడు వరకు ఏదో అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇక జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది, ఇక జరగవలసిన నీ జీవితంలో దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను కాపాడాడు కదా. నువ్వు మరణములో నుండి జీవము, ఏ మరణమో? శాశ్వతమైన ఆ మరణం నుంచి నువ్వు తప్పించబడి నువ్వు జీవములో ప్రవేశించాలంటే ఎలా ఉండాలి? యోహాను సువార్త 5:2 ఒకసారి. యోహాను సువార్త 5:2 ఒకసారి 24వ వచనం చదువు. దేవుడు మాట వినమంటున్నాడు అక్కడ. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు ప్రభు అంటున్నారు, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. ఏం పొందుతాడంటే నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక, అది వాడంట తీర్పులోనికి రాకోకుండా మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఎక్కడికి వెళ్తాడంటే ఇప్పుడు మరణములో నుండి వాడు ఎక్కడికి వెళ్తాడు? జీవములోనికి వాడు ఏం చేస్తాడు? అవునండి, అవునండి. దేవుని యొక్క బిడ్డలుగా నీవు మరణములో నుండి జీవములకు వెళ్ళాలంటే దేవుని మాట వినాలి. చూద్దామనంటే రేపు ఏం జరుగుద్దో మనకు తెలిసావుదే. థర్డ్ వరల్డ్ వార్ వస్తే ఏం చేస్తాం మనం చెప్పండి? ఏదో మెంటలోడు ఎక్కడో చోట అనుభవం వదిలేసాడనుకో మనం ఏమి చేయలేము. తెల్లారకల్లా ఎవడు లేకవేక
దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు ఇంకా మన ఎడల దీర్ఘశాంతం వహించి అయినా ఈ సంవత్సరం అయినా వాళ్ళు మారు మనసు పొందుతారేమో, ఈ సంవత్సరం అయినా వాళ్ళ హృదయాన్ని నాకు ఇస్తారేమో, ఈ సంవత్సరం అయినా నా రెక్కల కిందకు వాళ్ళు వస్తారేమని దేవుడు లోబడం వల్ల ప్రజల కొరకంట దినమెల్లా చేతులైనా సంవత్సరాలు. ఈ రోజున ఎంతో కాలం నుంచి దేవుడు సువార్త వింటున్నాక అది చాలామందిలో ఎలా ఉంటుందంటే నిర్లక్ష్యం. వాళ్ళు అనుకున్నదే కరెక్ట్ అనుకుంటారు కానీ దేవుడు మాట వినట్ల ఈరోజు చాలామంది. ఇంకా అదేదో అయిపోయినాక మా అయ్యో ఉండయండి, అయ్యి అయిపోయినాక, ఆడి పెళ్ళి అయిపోయినాక వాళ్ళు అనుకున్నదే అనుకుంటారు తప్ప రేపు ఏం జరుగుద్దో అర్థమైతే అవ్వట్ల. ఇప్పటికీ దేవుడు చాలామంది జీవితాల్లో ఎన్నో సార్లు కొంతమందిని వాళ్ళు చనిపోయినారని కోమాలోకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా దేవుడు ఒకసారి దర్శనాలకు వాళ్ళు తీసుకెళ్ళి పరలోకం ఎట్ట ఉంటుందో నరకం ఎట్ట ఉంటుందో అన్నీ వాళ్ళు చూపించి దేవుడు మళ్ళీ ఈ భూలోకంలో పంపించిన వాళ్ళు ఎంతోమంది సాక్ష్యాలు మనం ఎన్నో వింటున్నాం ఈ రోజున. వాళ్ళు చెప్తున్నారు, అయ్యా మేము ఇలా చూసాము, అక్కడ గొప్ప వెలుగు ఉంది, అక్కడ నరకంలో ఏడుస్తున్నారు చాలామంది, వేదనకరమైన స్థలం ఉంది, దాని నుంచి తప్పించబడాలని చాలామంది అనుకుంటున్నారు కానీ వాళ్ళ వల్ల కావట్లేదు. ఇక నిజమే. ఒక ఆయన అయితే నేను రానంటే రానంటాడంట. ఆయన నీకు అర్థం అవుతురా బాబు, నువ్వు వెళ్ళిపోరా బాబు అని దేవుడు బతినాడంటే పంపించాడంట. నేను రానబుద్ధి కాలేదండి, నాకు మాత్రం అక్కడికి వెళ్ళాక ఆయన వచ్చి నాకు చెప్తున్నాడు. ఆయన చాలామంది ఉన్నారు నాన్న, మీ ఇంట్లో వాళ్ళు ఇంకా రక్షణ పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మీ బంధువులు చాలామంది ఉన్నారు, కనీసం నువ్వన్నా వెళ్ళి చెప్తే కొంతమంది అన్న నమ్ముతారయ్యా అని చెప్పి బతిరాడి దేవుడే పంపించాడు. చూడండి, నిజంగా ఈ రోజున చాలామందికి కూడా నీకు ఏది సురక్షితమో ఏది క్షేమమో తెలియక మనుషులు ఈ రోజున లోకంలో ఏదో సంతోషం ఉందనుకుంటూ, లోకంలో ఏదో ఆనందం అనుకుంటూ, వాక్యం ఏం చెప్తుందంటే లోకము దాని ఆశలు గతించును కానీ దేవుని చిత్తము చేయవాడు నిరంతరం నిలుస్తాడు. దేవుని బిడ్డలుగా మనం వెళ్ళవలసింది దేవుని యొక్క రెక్కల కిందకి. అవును, పూర్వం కూడా కొన్నిసార్లు ఆశ్రయపురాలు ఉండేవి అంటే మీరు లేవీలకి కొన్ని ఆశ్రయపురాలు ఇవ్వమని మీరు ప్రకటించిన అక్కడ వాళ్ళకి గోత్రాల ప్రకారం వాళ్ళకి ఇచ్చేటప్పుడు లేవీలకు కూడా వాళ్ళకి కొన్ని పట్టణాలు, పురాలు, పల్లెలు, అలాగే ఆశ్రయపురాన్ని కూడా దేవుడు వాళ్ళకి ఇచ్చేవాళ్ళంట. ఎందుకు అవన్నీ ఇచ్చేవాళ్ళు అంటే మీకు ఒకసారి రెఫరెన్స్ మీకు చూపిస్తాను రండి. ఒకసారి సంఖ్యాకాండము 35వ అధ్యాయంలో మొదట వచ్చిన చదువు. మోయాబు మైదానంలోనే దేవుడు వాళ్ళకి చెప్పాడు ఈ మాటలు కూడా. అక్కడ సంఖ్యాకాండము 35వ అధ్యాయము మొదట వచ్చిన చదువు. మరియు యెరికో యుద్ధ యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో. ఎక్కడ చెప్పాడు ఈ మాటలన్నీ కూడా? మోయాబు మైదానంలో చెప్పాడు. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. మోషేకి ఈ మాటలు చెప్పాడు. 10వ వచనం నుంచి 12వ వచనం చదివాను. అప్పుడు అక్కడ ఏం చెప్పాడు? మీరు యోర్దాను దాటి కనాను దేశంలోనికి వెళ్ళిన తర్వాత, మీరు యోర్దాను దాటినాక కానాను దేశంలోకి వెళ్ళిన తర్వాత ఆశ్రయపురములుగా ఉండుటకు, ఆశ్రయపురముగా మీరు ఉండుటకు ఏర్పరచుకునవలెను. పురములను ఏర్పరచుకునవలెను. పొరపాటున ఒకని పొరపాటున ఆవేశంలో గనక ఎవడన్నా మీరు చంపేస్తే వాటిలోనికి పారిపోవచ్చు. మీరు ఆశ్రయపురంలోకి పారిపోవచ్చు. తీర్పు పొందుటకై నరహంతకుడు సమాజం ఎదుట నిలుచు వరకు వాడు మరణశిక్ష నొందకూడదు గనుక ప్రతిహత్య చేయువాడు రాకుండా అవి మీకు ఆశ్రయపురములుగా ఉండును. ఒకవేళ ఏదైనా పొరపాటున గనక మోసేలాగా తొందరపడి చంపేస్తే మీరు వెళ్ళాల్సింది ఎక్కడికి? ఆశ్రయపురము. ఆ ఆశ్రయపురంలో మీరు వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎవ్వరో కూడా చంపకూడదు. ఎవడన్నా మిమ్మల్ని చంపాడా ఊరుకోడు. జస్ట్ లైక్ కోర్టులో మనం కొంతమంది లొంగిపోతారు వెళ్ళి. ఇప్పుడు హత్య చేసినా ఏదన్నా పోలీస్ స్టేషన్లో కానీ వాళ్ళు వెళ్ళిపోయి ఏం చేస్తారు? ఇలాగ ఆవేశంలో గబుక్కు నేను ఇలా చేశానండి వెళ్ళి కోర్టులో కానీ పోలీస్ స్టేషన్లో కానీ వాళ్ళు సరెండర్ అయిపోతారు. ఇప్పుడు సరెండర్ అయిపోండి కనుక ఎవడన్నా చంపితే పోలీసు వాళ్ళు ఊరుకుంటారా? చట్టం తన పని చేసుకుంటుంది నాన్న, మీ చేతుల్లోకి మీరు తీసుకోవద్దు. వాడు ఏమన్నా కానీ వాడు ఏం చేశాడు? వచ్చి చట్టానికి లోపడ్డాడు. వచ్చి ఏదో పొరపాటున ఆవేశంలో చేసాడని కోర్టుకు వచ్చి సబ్మిట్ చేసుకున్నాడు. రేపొద్దున వాదనలు ప్రతివాదనలు నిన్న తర్వాత కోర్టు ఎలా తీర్పు తీరుస్తుందో అలా తీర్పు తీరుస్తుంది తప్ప మనం ఎప్పుడు కూడా వాళ్ళని మనం హ్యాండిల్ చేయకూడదు. ఇంకా కొంతమంది కొన్ని వ్యాపారాల్లో నష్టం వచ్చిన వాళ్ళు కూడా కోర్టును ఆశ్రయించి ఐపీ పెట్టారంటారు. అంటే వాళ్ళు ఇక నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను, వ్యాపారం చేద్దాం అనుకున్నాను, బడ్డీ కొట్లు పెట్టాను, చిల్లర కొట్లు పెట్టి చాలా పెట్టాను, అయ్యా అనుకోకుండా డీమార్ట్లు ఇలాంటి లులు మాల్లు వచ్చేసి నా పరిస్థితి అంతా గందరగోళం అయిపోయింది, నా పెట్టుబడి కూడా పెట్టింది రావట్లేదు, ఇప్పుడు అప్పులలో వచ్చి నా ప్రాణం తీస్తున్నారు, నేను ఇవ్వలేకపోయే పరిస్థితిలో ఉన్నాను,
దయచేసి నాకున్న ఆస్తి ఎంత, నాకున్నది ఇది, అప్పులు ఎంత, మరి ఏం చేస్తారో అని కోర్టుకి వాడు ఏం చేస్తాడు, సబ్మిట్ చేసుకున్నప్పుడు ఆ నీళ్ళు ఎవడు ఏమనకూడదు. చూడండి, అలాగే ఆ జనాల్లో ఆశ్చర్యపురం అనేది అలాగో వాళ్ళు ఏదో వెళ్ళి అక్కడ వాళ్ళకి ఏమంటాడు, సురక్షితంగా అక్కడికి వెళ్ళి ఉంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు కూడా వాడిని ఏమీ అనకూడదే, ఏమీ హాని చేయకూడదు. ఎవడన్నా కనుక ఆయన చంపితే మళ్ళీ ఆడికి ఉరి శిక్ష ఉంటుంది. అందుకని దేవుని బిడ్డలుగా మనము ఎన్నో తప్పులు చేయొచ్చు, ఏదో పొరపాటు చేయొచ్చు, తెలిసో తెలవకో, కానీ మనం ఎక్కడికి వెళ్ళాలంటే మనం వెంటనే లోబడాలి. దేవుని దగ్గరికి వెళ్ళి సమాధాన పడితే దేవుడు అన్ని విషయాల్లో కూడా, ఇప్పుడు పౌలు గారిని దేవుడు క్షమించలేదా? ఆయన క్యారెక్టర్ మీరు పాత క్యారెక్టర్ చూడండి, ఎంతమందిని బాధ పెట్టాడు, ఎంతమందిని ఇబ్బంది పెట్టాడు, ఎంతమంది చిత్రహింసలు గురి చేశాడు. మరి అలాంటి వ్యక్తులను దేవుడు క్షమించలేదా? దేవుని సేవ కొరకు వాడుకోలేదా? ఇది ఎక్కడ న్యాయం అండి మీరు అనొచ్చేమో, కానీ దేవుడు తన బిడ్డలను ఆయన సన్నిధికి వచ్చినప్పుడు క్షమాపణ అడిగితే నువ్వెంత ఘోరమైన పాపినైనా దేవుడు క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. అలా చేశానండి, ఇలా చేశానండి, నువ్వు ఎలాగ చేసినా గత అయిపోయింది. ఇక నుంచి నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎక్కడైనా విరోధంగా చేసేవా, ఎవరికి నష్టం చేసేవా, వాళ్ళ క్షమాపణ అడగ దేవుడే ద్వారం తెరుస్తాడు. అవునండి. ఒకవేళ వాళ్ళు ఎంత విరోధులైనా సరే దేవుడు వారికి మార్గాన్ని సరళం చేస్తాడు. ఎంతోమంది రౌడీలు అనుకున్నవాళ్ళు, ఎంతోమంది అనుకున్నవాళ్ళు, దేవుని నమ్ముకున్నవాళ్ళు, దేవుని ఆరాధిస్తున్న వాళ్ళు, దేవుడు ఆయన రెక్కల కిందకు వచ్చినప్పుడు వాళ్ళు ఎప్పటికీ సురక్షితంగా దేవుడు వారిని ఉంచాడండి. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా మనం దేవుని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో దేవుని యొక్క నామములో ఎంత గొప్ప శక్తి ఉందంటే, ఆయన బిడ్డలుగా మనం ఎక్కడికి వెళ్ళినా నీ క్షేమమే. మీరు అపోస్తుల కార్యంలో 3వ అధ్యాయంలో 6వ వచనం ఒకసారి చదివితే అక్కడ పేతురు, యోహాన్లు కూడా శృంగార దేవాలయం దగ్గర అడుక్కున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు వాడి దగ్గరికి అంటారు, అయ్యా ఏమంటారు అక్కడ, అంతటా పేతురు వెండి బంగారములు మా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తి. ఏం చేశాడంటే వాడి కుడి చెయ్యి పట్టుకుని వాడిని లేవనెత్తిన వెంటనే వాని పాదములను వాడి పాదములు చీడమండలకు ఏమొచ్చిందంటే చూడండి, వెంటనే ఏం గ్యాప్ లేదు అక్కడ, వెంటనే. ఎందుకంటే వాడి చీలమండలకు వాడి శక్తి వచ్చేసింది. వెంటనే నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడువు అన్నది. దేవుని యొక్క మాట, దేవుని యొక్క నామంలో ఎంత గొప్ప శక్తి ఆయన నామములను. ఎందుకంటే ఆ దినము నుండి ఈ దినం వరకు కూడా ప్రభా దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడైతే ఆయన నామాన్ని మనం ఉంటామో, మీరు 18వ అధ్యాయం 10వ వచనం ఉంది అక్కడ చూడండి, సామెతల్లో దేవుని యొక్క నామాన్ని బలమైన దుర్గం అంటాడు అక్కడ. మీరు సామెతలు 18:10 చూస్తే ఒక మాట అక్కడ అర్థం మీకు. యెహోవా నామం బలమైన దుర్గము. అది అక్కడ యెహోవా నామం ఏంటంటే బలమైన దుర్గము, బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా నుండును. అది ఎక్కడికి వెళ్తాడంటే నీతిమంతుడు అందులోకి వెళ్ళిపోతాడు. ఇక నీకు క్షేమం అనేది లోకంలో ఎక్కడా ఉండదు. దేవుని నామములో నీకు క్షేమం ఉంటుంది. నీకు ఏదైనా హాని చేయాలనుకున్న వాళ్ళకి చేయి బుద్ధి కాదాడు. అవునండి. కొన్నిసార్లు అందుకని స్వాతంత్ర దినోత్సవం రోజున చెరసాల ఖైదీలందరికీ కొంతమందిని వాళ్ళ మంచి ప్రవర్తన చూసి వాళ్ళు ఏం చేస్తారంటే విడుదల చేస్తారు. ఏదో ఆవేశంలో చేసేళ్ళే అంటూ కొంతమందిని వాళ్ళు విడుదల చేస్తూ ఉంటారు. ఒకటి, దేవుని యొక్క కృపను బట్టి నీవెప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో నీకున్న విరోధులకు మీద కూడా నీ మీద దయ పుట్టించేలా దేవుడు చేస్తాడు. ఇప్పుడు యోసేపుని తీసుకెళ్ళి చెరసాల్లో పడేశారు చేయి నేరానికి. దేవుడు అక్కడికి వెళ్తే ఏం చేయాలండి? ఎరా నువ్వు అంత పని చేసావంట, ఎంత పని చేసావంట అని అన్న పని చేయాల్సింది. కానీ జైల్లోకి వెళ్ళినాక అతనికి ఏం జరిగింది తెలుసా? ప్రమోషన్ ఇచ్చి ఇప్పుడున్న ఖైదీలందరి మీద వేయించార్జి ఉండమన్నారు. హల్లెలూయా. అంటే ఇక్కడున్న ఖైదీలందరి మీద నాయకుడిగా ఉండమన్నారు. ఈ లోకంలో మనుషులు నిన్ను త్రోసివేయచ్చేమో కానీ ఆయన రెక్కల కింద ఉండి దేవుని యందు చూస్తున్నాడని దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. మనుషులు అనుకోవచ్చు, అయ్యో నాకు ఇలాగ అన్యాయం చేస్తున్నాను అనుకోవచ్చు. దేవుడు తన బిడ్డలను ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదండి.
అవునండి, దేవుని నమ్ముకున్న బిడ్డలు ఆయన విన్నడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు ఎక్కడికి రావాలా? మహోన్నతుని చాటుకు రావాలి. నువ్వు మహోన్నతుని చాటుని వస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళినా అద్భుతాలే. వాళ్ళు వచ్చి అంటున్నారు, అందుకనే నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లే అన్నారు. ఇది చూసి జనం నోట్ వేయగలుగుతారా? కంగారు పడబాకండి. అయ్యా, మేమేదో మా సొంత శక్తి చేత మా భక్తి చేత ఇడిగేదో నడవటానికి బలం ఇచ్చినట్టు మా ఎంకెంత చూస్తారు. మీరే నజరేయుడైన యేసునైతే మీరు నిరాకరించారో ఆ నామమునే హల్లెలూయా. అవునండి, అన్ని నామముల నా పైనామము యేసను నామము, ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. అన్ని నామముల కన్న పైనామము యేసను నామము, ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. మన యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పైనామము యేసను నామము, ఎన్ని తరములకైన గణపరచదగిన క్రీస్తేసు నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని. ఆ నామములోనే శక్తి ఉంది, ఆ నామంలోనే గొప్ప విడుదల ఉందండి. నువ్వు ఏదైతే కోల్పోయావో కోల్పోయినవన్నీ కూడా మళ్ళీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఏదైనా చేయగలడు. చేయలేడా? కథ మొత్తం మార్చగలడు. నీ నామముకే మహిమంతా తెచ్చుకండు. దేవుడు ఏదైనా చేయగలిగినాడు అనుకుంటుంది నయోమి. దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, నా బ్రతుకంతా రిక్తురాలగైపోయింది. కానీ మారా అనుభవం కూడా దేవుడు ఏం చేస్తాడంట? మధురముగా చేస్తాడు. వచ్చినప్పుడు వాళ్ళు అంటున్నారు, అమ్మా నన్ను అయ్యోమని పిలవబాకండి అమ్మా, నేను అన్నీ కోల్పోయినమ్మా, నన్ను మారా అని పిలవండి. ఏమి సొంత పేరు పెట్టేసుకుంది. దేవుడు ఏదైనా చేయగలడు. ఏదో నా కుమార్తె తొందరపడి ఏదో పాపం ఆహారం ఉంటుందో పిల్లల గల్లది గబుక్కుని పాపం నోట్లో నాలుగు లేనాడు. మనవాడు కూడా ఎవరో ఎలిమిలేక్ ఏం చేయలేక పాపం వెనకాల పోయాడు. మనవాడి పాపం ఏం చేద్దాం తలరాత. అక్కడికి వెళ్ళినాక సర్వం కోల్పోయింది. కానీ మనసు మళ్ళా తిరిగి వచ్చింది. ఏదో నా బిడ్డ తిరిగి వచ్చింది కదా. తప్పిపోయిన కుమారుడు మళ్ళా వెళ్ళిపోయి సర్వం కోల్పోయిన వ్యక్తి కోసం దేవుడు తండ్రి ఎలాగ ఎదురు చూస్తున్నాడో. ఈ లోకంలో ఒకవేళ నువ్వు ఏదైనా కోల్పోయి ఉండొచ్చేమో, ఇప్పటి వరకు ఆనందాన్ని కోల్పోయేవేమో, సంతోషాన్ని కోల్పోయేవేమో, నీ కుటుంబంలో చాలా వేదనకు వెళ్ళిపోయేవేమో. కానీ మళ్ళీ నీవు ఎప్పుడు వస్తావని దేవుడు నీకోసం అలాగ చూస్తూ ఉన్నాడు దేవుడు. అవునండి, దేవుడు ప్రేమించి ఆయన మళ్ళా నువ్వు తిరిగి వస్తావు. ఏ రోజుకైనా నా కుమార్తె వస్తుంది, ఏ రోజుకైనా నా కుమారుడు వల్ల వస్తాడని నీకోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన. అవునండి, ఆ దినమందు వాళ్ళు నిజంగా వచ్చి చాలా బాధపడుతుంది. కానీ దేవుడు ఎంత చక్కటి ద్వారం తెరిచాడంటే మళ్ళా ఈమె పెరిగేరుకుంటాకు వెళ్ళింది. దేవుడు నిజంగా ఆమెతో మాట్లాడు, అమ్మా కుమారి నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా, ఇక్కడ పిల్ల యవనస్తులు చెప్పానమ్మా, నిన్ను ఎవరు ముట్టుకోకూడదని కూడా చెప్పానని చాలా మర్యాదగా మాట్లాడుతున్నాడు బోయేసు. ఏదో బయట అమ్మాయి కదా, పొరుగురు అమ్మాయి కదా, దిక్కులేంది కదా, భర్త చచ్చిపోయింది కదా, ఇలాగని ఇప్పుడు చులకనగా మాట్లాడలేదండి. చచ్చిన వారికి బతుకున్న వారికి మంచి చేసే వ్యక్తి అతను. యోగ్యత లేని ఆమె జీవితాన్ని దేవుడు ఎంత అద్భుతంగా మార్చాడు చూడండి. ఆఖర్లకు వెళితే రూతు 4వ అధ్యాయం 16-17 వచ్చిన చదువునాను. రూతు 4వ అధ్యాయం. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకుని కౌగిటనుంచుకొని వానికి దాదిగా నుండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేదని పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషయా యొక్క తండ్రి. చూడండి, తన జీవితంలో దేవుడు ఎంత గొప్ప కార్యం జరిగించాడంటే
పేదరాలుగా ఏదో పరిగెరుకుంటాకు వచ్చిన దాని వల్ల దేవుడికి ఎంత కటాక్షం చూపించాడు. ఎందుకో తెలుసా? ఆ ఒక నిర్ణయించుకుంది, అమ్మా అత్తయ్య నన్ను వెళ్ళిపోమని అనబాక అత్తయ్య, నీ దేవుడే నా దేవుడు అత్తయ్య, నీ జనమే నా జనము, నువ్వెక్కడ చనిపోతావో నేను అక్కడ చనిపోతాను, నువ్వెక్కడ పాతి పెడతావో నన్ను కూడా అక్కడే పాతి పెట్టని అత్తయ్య. తను తీసుకునే నిర్ణయాన్ని బట్టి దేవుని కృపలోకి వెళ్ళింది. ఇప్పుడు ఆమె ఎక్కడికి వచ్చింది తెలుసా? మహోన్నతుని చాటుకు వచ్చింది. అందుకని ఆమె గురించి రాయబడింది, ఆమె యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండినట్లుగా నీవు వచ్చావమ్మా. నీ గత అనుభవాలు వేరై ఉండొచ్చు, నీ పూర్వీకులు వేరై ఉండొచ్చు, ఒకవేళ శపించబడిన ప్రజలై ఉండొచ్చు, ఒకవేళ నువ్వు నష్టపోయి ఉండొచ్చేమో, కానీ ఇప్పుడు నువ్వు ఎక్కడికి వచ్చావు? యెహోవా రెక్కల కింద నీవు సురక్షితముగా ఉండినట్లుగా నువ్వు వచ్చావమ్మా. ఎంత గొప్ప ఆశీర్వాదం దేవుడు. బోయజు భాగ్యవంతుడు, గొప్ప రైతు, అలాంటి వ్యక్తి నిజమే చాలా మంచి వ్యక్తి అండి. మళ్ళీ ఏమైనా చేసుకునే ముందు కూడా మళ్ళీ అయ్యో నాకన్నా నా పెద్దోడు ఉన్నాడు ఆయన అడగాల, మళ్ళీ ఆడలేక నీడు తొందరపడి అంటారేమో అని ఆయన పర్మిషన్ అడిగి అబ్బాయి కాదులేరా నువ్వు అని. ఎందుకంటే ఆ రోజుల్లో స్వాస్థ్యం కూడా ఎవరు అనిపించకూడదు. ఒకవేళ మహులోను కిలియోను ఎలిమేలకు చనిపోయినా వాళ్ళ భూములు కూడా ఎవరు ఆక్రమించుకుంటాకి వెళ్ళలేదు. ఎప్పుడొచ్చినా వాళ్ళకి ఆ భాగాలు వాళ్ళకి ఉండాల్సిందే. చూడండి, ఇవన్నీ కూడా మరి వీళ్ళ ద్వారా అవన్నీ సంక్రమించినాయి. బోయేజ్కి మళ్ళీ అవన్నీ కూడా సంక్రమించినాయి. వాళ్ళకి వివాహం అంతా చేసిన తర్వాత ఎక్కడ పుట్టాడు ఆయనకే వరకు ఎవరు పుట్టాడా? ఓబేదు అని పేరేటరు. అతడు దావీదునకు తండ్రి అయిను, యెష్ యొక్క తండ్రి, అంటే దావీదికి ముత్తాత. అంటే బోయేజు ఇప్పుడు ఏమైపోయాడు? దావీదికి ముత్తాత. అంటే చూడండి, దేవుని యొక్క సంకల్పాలు కొన్నిసార్లు మనం ఊహించలేమండి. వీళ్ళు అనుకోవచ్చు ఈ రోజున మళ్ళీ, అందుకనే వీళ్ళ యొక్క వంశము ఇప్పుడు మనం అనుకోవచ్చు. మీరు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో రండి ఒకసారి, 5వ వచనం. అక్కడ బోయేజు రూత్కి ఏ వంశంలోకి వెళ్ళారు? ఇప్పుడు వీళ్ళు అక్కడ యేసు ప్రభువు యొక్క వంశావళిలోకి వెళ్ళిపోయారు. అక్కడ నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి రాజైన దావీదును కనెను. ఇప్పుడు దావీదు కుమారుడు యేసు ప్రభు, లోక రక్షకుడైన యేసు ప్రభు యొక్క వంశవాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు. ఏ సమాజం అయితే తృణీకరించిందో, ఏ సమాజం అయితే హేళన చూసిందో, ఆమెను దేవుడు ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళి తెలుసా? నిజమే, యేసు ప్రభు యొక్క వంశావళిలోకి. ఇంకా పైన చూస్తే మనం రాహాబ్ అని ఆమె కూడా ఉంది ఇక్కడ. ఆమె క్యారెక్టర్ మంచిది కాదు, కానీ మళ్ళా దేవుడు ఆమెను కూడా ఎక్కడ తీసుకొచ్చాడు? మళ్ళా యేసు ప్రభు వంశం. ఈ లోకంలో మనుషులు తృణీకరించినట్టుగా మాట్లాడొచ్చేమో, ఒకవేళ నిన్ను ఒకళ్ళ హేళనగా మాట్లాడొచ్చేమో, సమాజం నిన్ను ఒకళ్ళు తృణీకరించిన మాట్లాడొచ్చేమో, కానీ ఆ దేవుడు తృణీకరింపబడిన వారిని కూడా మూలక తలరాయిగా చేయగలిగిన దేవుడు అండి ఆయనేనండి. ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదండి. ఆయన అన్నాడు నేను విడువను ఎడబాయనని చెప్పింది దేవుడండి ఆయన. అవునండి, మహోన్నతుని చాటున నువ్వు ఎప్పుడైతే వెళ్తావో, కుమారి నువ్వమ్మా యెహోవా రెక్కల కింద నువ్వు సురక్షితంగా ఉండటానికి నువ్వు వచ్చావమ్మా. ఎంత చక్కని ఆదరణ అండి. ఈ రోజున దేవుడు నీతో నాతో చెప్తున్నాడు. నువ్వు ఒకవేళ ఇప్పటి వరకు నీకు దేవుని తెలిసి కూడా ఒకవేళ దేవుని దుఃఖపెడుతూ లోకానుసారంగా ఏదో అనుకుంటూ నువ్వు తిరుగుతున్నావేమో, కానీ ఇప్పటికైనా నువ్వు దేవుని సన్నిధికి వస్తే నీకు సురక్షితము, నీకు క్షేమము. ఇప్పటి వరకు నువ్వు ఇప్పుడే కాదులే, రక్షణ ఇప్పుడే కాదులే, బాప్టిజం ఇప్పుడే కాదులే, ప్రభు బల్ల ఇప్పుడే కాదులే, నువ్వు తోసివేస్తున్నావేమో. దేవుడు నిన్ను ప్రేమించి ఈ సంవత్సరం నీకు మళ్ళీ అవకాశం ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఆయన రెక్కల కింద నీకు సురక్షితం ఉండటానికి. దేవుని కొరకు నిలబడదాం, దేవుని కొరకు బ్రతుకుదాం, ఆయన ఇచ్చే కాపుదల మనం పొందుకుందాం. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం, ప్రభుతో చెప్దాం, ప్రభా నన్ను ప్రేమించి నా జీవితంలో సర్వము కోల్పోయిన నా జీవితంలో ప్రభా ఎంతో కాలం నుంచి నేను వాక్యం వింటున్నాను, ఎంతో కాలం నుంచి నీ సన్నిధికి వస్తూ కూడా ప్రభా నేను ఇంకనూ ప్రభా నాయనా నువ్వు నన్ను ప్రేమించిన విధానం గ్రహింపు లేకోకుండా, నన్ను ఎంతగా నన్ను కాపాడుతున్నావో, ఎంతగా నన్ను ప్రేమించావో ప్రభా గ్రహింపు లేకుండా ప్రభా అయా చూద్దాములే అనుకుంటూ ప్రభా ఏదో నా శక్తిని బట్టి, నా బలను బట్టి, నాకు అన్నం ఉన్న దాన్ని బట్టి ఏదో ప్రభా అనుకుంటూ నేను ఇంకా కాలక్షేపం చేస్తున్నాను ప్రభా. అయ్యా ఇక్కడి నుంచి అలా ఉండనివద్దు ప్రభా. పిలిచినవాడు నమ్మదగిన దేవుడు ప్రభా. ఆ దినమందు అబ్రహాము నీ మాటకు లోబడి వచ్చాడు ప్రభా. యాకోబు ఒకవేళ ప్రభా మోసగాడ వెళ్ళిపోయినా యాకోబును కూడా విడిచిపెట్టలేదు ప్రభా. నీ ప్రేమకు వందనాలు తండ్రి నాయన.
అయా నువ్వు సమస్తం ఎరిగిన వాడు నీవే ప్రభా. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. ఈరోజు విన్న మాటలు మా హృదయంలో భద్రపరచుకుని ప్రభా. అయా నాయన రక్షణ మేము వాయిదా వేసే వరకు ఉండక అయా మేము నీ రెక్కల కింద సురక్షితంగా ఉండటానికి అయా మమ్మల్ని పిలుచుకున్న దేవుడు, నమ్మదగిన దేవుడు ప్రభా తండ్రి నాయన. అయా మమ్మల్ని విడిచిపెట్టొద్దు ప్రభా. అవునయ్యా నీ నామం ఎరిగిన వారు కనుక మమ్మల్ని ఎన్నోసార్లు తప్పించేవు ప్రభా. ఎన్నోసార్లు అపవాది మా మీద దాడి చేయాలన్న వేట కాని ఉరిలో నుంచి మమ్మల్ని తప్పించినట్టుగా ప్రభా. అయా వాడి యొక్క నాయన అగ్ని బాణంలో నుంచి మమ్మల్ని తప్పించినందుకు వందనాలు తండ్రి. ఏమి రుణం తీర్చుకుంటాం ప్రభా. అయా ఈ సంవత్సరం ప్రభా నీ పరిచర్లో మేము ముందు సాగునట్లుగా, నీ రాజ్యమును మేము వెదికే బిడ్డలుగా, లోతైన రక్షణ అనుభవం పొందినట్లుగా ప్రభా. నిజంగా నువ్వు ఏదైనా చేయగలిగిన దేవుడు ప్రభా. సమస్తాన్ని కోల్పోయిన నయోమి జీవితంలో ప్రభా. అయ్యో వేదనతో వచ్చిందయ్యా, తను కృంగిపోయి వచ్చింది ప్రభా. సర్వము కోల్పోయి వచ్చింది ప్రభా. బిడ్డను విడిచిపెట్టలేదు ప్రభా. నా కుమార్తె ఏదో పొరపాటున వెళ్ళిందని అయ్యా మళ్ళా ప్రేమించావా, మళ్ళా హత్తుకున్న ప్రభా. ఊహించని విధంగా ప్రభా అయ్యా తన జీవితంలో ప్రభా ఎన్నడూ కూడా తను అనుకోలేదయ్యా. తన జీవితంలో మధురముగా మళ్ళా చేయగలిగిన దేవుడు నువ్వు ఒక్కడివే ప్రభా. నువ్వేదైనా చేయగలిగిన దేవుడు, కథ మొత్తం మార్చగలిగిన దేవుడు నువ్వు ఒక్కడివే ప్రభా. నీ ప్రేమకు వందనాలు, సన్నిధికి వందనాలు. నయోమి జీవితంలో కార్యం జరిగించిన దేవుడా, రూతు జీవితంలో అద్భుతం జరిగించిన దేవుడా, మా జీవితాల్లో కూడా నువ్వు కార్యం జరిగించి ప్రభా. నీ రెక్కల కింద మాకు ఆశ్రయం ఉంటుందని అయా నాయనా, నీ రెక్కల కింద మేము సురక్షితం ఉంటామని అయా విశ్వాసంతో ముందు సాగే భాగ్యం మాకు దయచేయం. ఈరోజు విన్న వాక్యం మా హృదయంలో భద్రపరిచిన జ్ఞానం మాకు దయచేయమని, ఉన్న ప్రతి బిడ్డను కూడా ఆశ్చర్యించమని యేసు నామమున నడిచిన తండ్రి. ఆమేన్, ఆమేన్.